హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో కర్రీ అయితే చేస్తున్నామండి. గోకరకాయ బజ్జీ బటానా కర్రీ అండి. గోకరకాయలని రెండు సైడ్ల నారలు తీసేసి వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. బఠానీ కూడా వాష్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. శనగపిండి బ్యాటర్ని బజ్జీ వేయడానికి కలుపుకుందామండి. కొంచెం శనగపిండి తీసుకున్నాము, అందులో కారం, ఉప్పు తగినంత, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకొని వాటర్ వేసుకొని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది బజ్జీలాగా వేసి మనం కర్రీ అయితే చేస్తామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ ఒకసారి అయితే కలిపేస్తున్నాము. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు గోకరకాయలని ఇందులో మనం డిప్ చేద్దాం. కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ వేసామండి క్రిస్పీనెస్ రావడానికి. కొంచెం కడాయిలో ఆయిల్ అయితే వేడి చేస్తున్నాం. ఇప్పుడు బజ్జీలాగా అయితే వేసుకుందామండి. బ్యాటర్లో గోకరకాయలని ఒక్కొక్కటిగా డిప్ చేసి ఆయిల్లో వేసుకుంటే మనకి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడవుతుంది. అంతలోపు మనం ఇవి గోకరకాయని డిప్ చేసి అందులో వేసుకుందామండి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నారలు ముందే తీసేస్తే మనకి తినడానికి ఇబ్బంది ఉండదండి. కావాలంటే ఒక దాంట్లో హాఫ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెద్దగానే వేసేస్తున్నాము. ఇలా అన్ని బజ్జీలు అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని అన్నీ ఒక 2 సార్లు అట్లా వేసేసుకుంటే ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం డిప్ చేయాలి. డిప్ చేసేసి వేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని కూడా ఇలాగే వేసేసుకున్నాము. అన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇలా ఫ్రై అయినాక క్రిస్పీనెస్గా వచ్చేస్తాయండి. మనము ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్లకు అయితే వెళ్దామండి. కర్రీ ప్రాసెసింగ్లకి. కర్రీ కూడా మనము ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయిపోయినాయండి. ఇవి క్రిస్పీగా అయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఆయిల్ కూడా అంత అబ్జర్వ్ అయితే అవ్వదండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇంకో కడాయిలో మనం ఆయిల్ అయితే వేసుకుందాం. వేసుకొని ఆయిల్ వేడైనాక కొన్ని జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాను. దీనికి మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నామండి. అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా బఠానీ కర్రీ లాగా చేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసాము. ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే పసుపు కూడా వేసేసి మనము ఫ్రై చేసుకోవాలి. పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసాము. వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలండి. ఆనియన్స్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. ఆయిల్ తక్కువనే వేసాము, మరి ఎక్కువ కూడా వేయలేదు. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం మూత పెట్టి మరొక 5 మినిట్స్ అయితే ఉడికిద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేసినాము. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని బఠానా వేసేసుకోవాలండి. బఠానాను కూడా ఒకసారి కలిపేసుకొని మరి ఉడికిద్దామండి. బఠానాతో పాటు ఆనియన్స్ని కూడా ఉడికించాలి. కొంచెం రెండు ఉడికిన తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలండి. 1 స్పూన్ కారం అయితే తక్కువనే వేసానండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. 1 స్పూనే వేసాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేద్దామండి. 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. గ్రేవీ లాగా వస్తుంది మనకి. అవి కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. టమాటాలు వేస్తున్నాను. ఒకసారి మూత పెట్టేసి మరొక 5-10 మినిట్స్ అయితే ఉడికిద్దామండి.
తర్వాత ఒకసారి కలుపుకుందాము. వాటర్ వేద్దాము. హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసాము. మరొకసారి మూత పెట్టేసి మిగిలిన బజ్జీలను కూడా వేసేసుకున్నామండి. అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. కర్రీ లాస్ట్లో మన ఈ బజ్జీలను కూడా వేసి ఉడికించాలండి. ఈజీగానే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ స్టైల్లో మనకి కర్రీ చేసినట్టు అనిపిస్తుందండి. అన్ని బజ్జీలు అయితే రెడీ అయినాయండి. గోకరకాయ బజ్జీలు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు మన కర్రీ టమాటా ఉడికిపోయినాక సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకొని సరిపోతుంది. ఆల్మోస్ట్ ఈ బజ్జీలను కూడా అందులోనే వేసి చివరగా కొంచెం గరం మసాలా వేసామండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఒక 5 మినిట్స్ పెట్టేసి 5-10 మినిట్స్ పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి. సిమ్లో పెట్టాలి. ఇది ఇలా కర్రీ అయితే మనకు ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. 5 మినిట్స్ అని మీద పెట్టేద్దాం. ఇలా దగ్గర పడుతుందండి. అప్పుడు కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ గోకరకాయ బజ్జీ బటానా కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చాలా లైక్స్ అండ్ కామెంట్స్ అయితే కంపల్సరీ కావాలి అండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.